ప్రీమియర్ ప్రోలో బెస్ట్ యానిమేటెడ్ టైటిల్స్ ఎలా చేసుకోవాలి, లోడింగ్ ఎలా ఉంటుంది అండ్ ఫ్రీ డౌన్లోడ్ ఎక్కడ అవైలబుల్ ఉంది, ఈ రోజు మన వీడియోలో తెలుసుకోబోతున్నాం. హాయ్ అండి, నేను మీ ఎడిట్ పాయింట్ రమేష్. మరి వీడియోలోకి వెళ్తాం. ఎప్పటిలాగే మన ఎడిట్ పాయింట్ ఇండియా ఛానల్లో డౌన్లోడ్ లింక్ అవైలబుల్ గా ఉంది. అలాగే దీనికి సంబంధించిన వీడియో మన ఎడిట్ పాయింట్ ఇండియాలో కూడా ప్రీమియర్ ప్రో డేటాబేస్ లో మనం అందించడం జరిగింది. దీని వీడియో కూడా ఎలా ఉంటుంది, టైటిల్స్ అన్ని కూడా ఇచ్చాను. దాని డిస్క్రిప్షన్ లో కూడా మీకు ఇవ్వబోతున్నాను. టెలిగ్రామ్ నుంచి లోడ్ చేసుకున్న జిప్ ఫైల్ దాన్ని తీసుకోండి. అలాగే ఎక్స్ట్రా కేర్ అనండి. ఇక్కడ ఒక ఫైల్ మీకు వస్తుంది. దీంట్లో ఒకటి రీడ్మీ ఫైల్ ఒకటి ఉంది, పీడిఎఫ్ ఉంది. పీడిఎఫ్ లో కూడా ఇమేజ్ వైజ్ లోడింగ్ ఎలా అనేది ఇచ్చాను. ఈ ఎడిట్ పాయింట్ ఇండియా డేటా ఫోల్డర్ తీసుకెళ్లి కాపీ అని డి డ్రైవ్ లో పేస్ట్ చేయండి. ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్ ప్యానల్ కనబడుతూ ఉంటుంది. దీంట్లో మీకు ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది. ఇది క్లిక్ చేయగానే మీకు ఇలా ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అన్ని కూడా ఓపెన్ అయిపోతుంటాయి. ఇది ఎలా చూసుకోవాలి అంటే, ఇక్కడికి వెళ్తే కూడా మీకు విండోస్ లో ఆప్షన్ క్లిక్ చేస్తే ఎసెన్షియల్ గ్రాఫిక్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ఇలా కూడా మనం క్లిక్ చేస్తే తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక ఫోల్డర్ గుర్తు కనబడుతుంది, చూసారా? ఫస్ట్ మనం ఈ గుర్తుని ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, లేదా మనం ఫోల్డర్ యాడ్ చేయాలంటే మేనేజ్ అడిషనల్ ఫోల్డర్స్ అని చెప్పేసి మనం ఇక్కడ నుంచి యాడ్ ఫోల్డర్ అనాలి. మీకు నేను ఆల్రెడీ చెప్పాను, ప్రీమియర్ ప్రో డేటాలో ఎసెన్షియల్ ఫోల్డర్స్ అని చెప్పి వేసుకుంటే మీకు ఇలా ఫోల్డర్ కనిపిస్తుంటుంది. దీన్ని క్లిక్ చేసి సెలెక్ట్ ఫోల్డర్ అనండి, ఓకే అని చెప్పండి. చెప్పిన తర్వాత మీకు ఇక్కడ ఎసెన్షియల్ ఫోల్డర్ కనిపిస్తుంది, చూసారా? 24 బ్యూటిఫుల్ టైటిల్స్ వచ్చాయి. ఇది ఎలా వాడాలనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఒక వీడియోని మనం టైం లైన్లో వేసుకున్నాం. ఇది వీడియో అండి. దీని మీదకి మనం టైటిల్స్ వేయాలనుకుంటే ఇందులో ఉన్న ఎనీ టైటిల్ని ఫస్ట్ నుంచి చూద్దాం. మనం 1 తీసుకొని నేను ఇక్కడ వేసాను. ఇప్పుడు ప్లే చేస్తే కనుక చూడండి, టైటిల్ ప్లే అవుతుంది, చూసారా? దీన్ని నేను ఎడిట్ చేయాలి అంటే ఇక్కడ సింపుల్గా ఎడిట్లోకి వెళ్ళండి, దీన్ని క్లిక్ చేయండి. మనకు కావాల్సిన విధంగా ఎడిట్ ఆప్షన్స్, అంటే ఇందులో ఎన్ని లేయర్స్ వాడామో అన్ని లేయర్స్ ఇక్కడ వచ్చాయి. ఇక్కడ ఎడిట్ పాయింట్ ఇండియా వచ్చింది. నేను జస్ట్ దీన్ని ఫోటో ఫినా అని చెప్పేసి నేను మార్చుకున్నాను. అండ్ ఇక్కడ నేను కూడా వెబ్సైట్ వెళ్ళి photofina.in అన్నా. సింపుల్ అండి. ఇక్కడికి వచ్చి చూస్తే మీకు ఇక్కడ ఫోటోఫినా మారింది. ఒకసారి నేను బ్యాక్గ్రౌండ్ లేయర్ ఆఫ్ చేస్తాను, చూసారా? దీన్ని సింపుల్గా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి చూద్దాం మనం ఎలా పనిచేస్తుంది. 2 లేయర్లు ఆర్ 3 లేయర్లు ఉన్న వాటిని ఎలా పనిచేస్తుంది, అది కూడా సేమ్ పద్ధతి అండి. మీరు తీసుకోవాలి, చూసారు కదా? జస్ట్ క్లిక్ చేయండి, ఎడిట్లోకి వెళ్ళండి. ఇక్కడ చూసారా, మీకున్న టైటిల్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఎంత బ్యూటిఫుల్గా రన్ అవుతుంది, చూసారు కదా? దీన్ని యాజ్ మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవడం ఉంటుంది. ఇది ఇంకా దీంట్లో చాలా చాలా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత టెక్స్ట్ కలర్, మీకు ఏదైనా ఇప్పుడు బార్డర్ కలర్ ఉందనుకోండి, కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇలా ఉంది అంటే కలర్ మార్చుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసుకుని మీరు కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. దీని యొక్క బార్డర్ కలర్స్ కింద కావాల్సిన కలర్స్ ఇచ్చాను. ఫాంట్ కావాలి, మీకు కావాల్సిన కింద వెడ్డింగ్ అనే ఫాంట్ కావాలి. ఈ ఫాంట్ని మీరు ఎలా కావాలంటే అలా, చూసారా? ఫాంట్ కూడా మార్చుకోవచ్చు. ఇలా చాలా చేంజెస్ కూడా మనం చేసుకోవచ్చు. ఇందులో నంబర్ ఆఫ్ చాలా ఇచ్చాము. రాబోయే రోజుల్లో ఇంకా కూడా డౌన్లోడ్స్ ఇవ్వబోతున్నాము. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా, ప్రీమియర్ ప్రోకి రాను రాను మనం సబ్జెక్ట్స్ అన్ని కూడా చెప్పబోతున్నాం కాబట్టి, ఆల్రెడీ ఎడిటింగ్ సంబంధించి పూర్తి వివరాలు అందించబోతున్నాం కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎటువంటి ట్యూటోరియల్స్ కావాలి, ఎడిటింగ్ సంబంధించి కావాలా, ఫోటోషాప్ సంబంధించి కావాలా, వీటికి సంబంధించిన మీరు మాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆ వీడియోస్ అన్ని చేసి మీకు మేము చూపిస్తాం. సదా మీ సేవలో మీ ఎడిట్ పాయింట్ రమేష్.